నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. 2024 ఎన్నికలకు ముందు వివేకం అనే సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలైన సినిమా అంతే సంచలనంగా లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు అనే ట్రైలర్ చాప్టర్ 1 అంతే సంచలనం సృష్టిస్తుంది. ఒకవైపు వాస్తవంగా 2019-2024 మధ్య జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ప్రస్తుతానికి కీలకమైనటువంటి నేతలు అధికారులు జైల్లో ఉన్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. ఆ మంత్రి వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందో తెలియదు విచారణలో. ఈ టైంలో ఇలాంటి ఒక వెబ్ సిరీస్, ఇలాంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ సినిమా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎవరో తెలియదు, పేర్లు ఎక్కడ రాయలేదు. ప్రస్తుతానికి నాకైతే తెలియదు, బహుశా చాలామందికి తెలిసి ఉండొచ్చేమో. ప్రస్తుతానికైతే రాయలేదు. కేవలం కొంతమంది బాధితులు ఆ లిక్కర్, ఎలాంటి లిక్కర్, ఎలాంటి వ్యాధుల బారిన పడ్డారు, ఎంతమంది చనిపోయి ఉంటారు అనేటువంటి ఒక లెక్కతోటి ఈ సినిమా వస్తుంది. ఎలా జరిగింది, ఏంటి, ప్రజలు ఎట్లా అవస్థలు పడ్డారనేది బహుశా ఇంకో 15 రోజుల్లో తెర మీదకి రాబోతుంది. ఈ 15 రోజుల్లో తెర మీదకి రాబోతున్న ఈ లిక్కర్ స్కామ్ చాప్టర్ 1లో ఏం చూపించబోతారు? వాస్తవానికి ఈ సినిమా తీయడం వల్ల ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి శిక్షలు పడవు. ఈ సినిమా వల్ల, సినిమాలో చూపించిన విజువల్స్కి బయట జరుగుతున్నటువంటి ఈ విచారణకి సంబంధం లేదు. ఈ విచారణ జరిగి నిందితులు ఎవరైతే ప్రస్తుతం జైల్లో ఉన్నారో అన్ని ఆధారాలు నిరూపించబడిన తర్వాత మాత్రమే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది. అంతిమ లబ్ధిదారు ఎవరో అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్ని ఆధారాలతోటే. కానీ ఈ సినిమా గురించి ఎందుకు నేను ఒక సబ్జెక్ట్గా తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈ లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చిన తర్వాత ఓ 15-20 రోజులప్పుడు అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఇది కేవలం 3,200 కోట్లో లేకపోతే 500 కోట్లో లిక్కర్ స్కామ్ కాదు, ఇది 30,000 మంది మహిళల తాలిబొట్ల కథ అని. ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఈ సినిమా ద్వారా ప్రజలకి ఏం తెలియాలి? సరే, ఏం చెప్పబోతుంటే వాళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ మనం చెప్పలేము. కానీ ట్రైలర్ రావడం మధుసూదన్ రెడ్డి గారు గతంలో చెప్పిన విషయానికి దగ్గరగా ఉంది కాబట్టి అసలు దీని ద్వారా ప్రజలకు తెలియాల్సింది ఏంటి అనేది నా పాయింట్. మధుసూదన్ రెడ్డి గారే ఉన్నారు మనతో. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే గోపి. ఏం తెలియాలి ప్రజలకి దీని ద్వారా? ఒక విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక మారణ హోమానికి ఆపరేషన్ సింధూర్, కార్గిల్ యుద్ధం అని భారతదేశ పౌరులు చెప్పుకుంటారు. కాశ్మీర్లో తీవ్రవాదులు వచ్చేశారు, ఒక 27 మందిని చంపిపోయారు. దానికోసం 2 దేశాలు యుద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ దేశ ప్రధానమంత్రికి తెలుసు, దేశ హోంమంత్రికి తెలుసు, అప్పటి క్యాబినెట్లో ఉన్న మంత్రిమండలందరికీ తెలుసు, అప్పటి వైద్య ఆరోగ్య శాఖకు తెలుసు. అయితే 30,000 మందిని చంపేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇవాళ ఒక పార్టీ పెట్టుకొని తిరుగుతూ ఉంటే దీని మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా 25 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల వయసు మధ్యలో భారతీయులు చనిపోతే, ఒక నరమేధం జరిగితే, నరహంతక పాలన జరిగితే దాని మీద ఎవరు స్పందించరు. ఎవడో నాలాంటోడు మాట్లాడినంత మాత్రాన ఏం కాదు అంటే కేంద్రంలో ఉండేటటువంటి హోంశాఖ, కేంద్రంలో ఉండే ఆరోగ్య శాఖ వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకోండి. 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్న యువకులు ఎంతమంది చచ్చిపోయారు, ఎందుకు చనిపోయారు, ఆ కోణంలో దర్యాప్తు చేయాలి. ఈడున్న రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రినైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ధర్మవరం ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ని ఆ విధంగా ఎంక్వైరీ చేయమంటున్నారు. అసలు ఎందుకు చనిపోయారు దాని మీద స్పెషల్ స్పిట్ పాన్ చేసి మద్యం కుంభకోణం ముడుపులే చూస్తున్నారు. ఈడ మనుషులు చచ్చిపోయినారు. ఈ మనుషులు చచ్చిపోయినటువంటి వాళ్ళని, ఈ మనుషులు ఎందుకు చనిపోయారు ఆ డాక్యుమెంటరీ తీయండి బయటికి. వాళ్ళు చెప్తారు ఆ కుటుంబంలో ఏం జరిగిందనేది. యుక్త వయసులో ఊరు చచ్చిపోరు కదా, ఎందుకు చనిపోతారు? అకారణంగా ఎందుకు చనిపోతారు అంటే
వీళ్ళ ధనదాహం కోసం. ఒకవేళ కోవిడ్ ఆ, ఇది ఆ డోసేజ్ వేసుకోవడం వల్ల అనే ఒక చర్చ వచ్చింది. దానివల్ల అయితే మిగతా రాష్ట్రాల్లో దేశంలో కూడా జరగాలి కదా ఇట్లా. అది పచ్చి అబద్ధం. కోవిడ్ వల్ల కానే కాదు. ఈ కోవిడ్ డోసెస్, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల కానే కాదు. ఇది కేవలము లిక్కర్ తాగేటటువంటి రోజు పనికి పోయి ఆ ఒళ్ళు నొప్పులు దాని హమాలీ కార్మికులైతేనేమి, డైలీ వేతన జీవులైతేనేమి, ఆ మందు తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇతంతు పింఛన్లు సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇతంతు పింఛన్ ఇస్తున్నారు కదా ఈ నేటి కూటమి ప్రభుత్వం కూడా. 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఇతంతు పింఛన్లు ఎందుకు ఇస్తారు? యాక్సిడెంట్లు అన్నా చచ్చిపోవాలా, కార్గిల్ యుద్ధంలో అన్నా చచ్చిపోవాలా, ఎలా ఎందుకు చనిపోతారు? కేవలము నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఇది ఎలక్షన్ ముందు నుంచే చెప్పేవాడిని, నేను గొంతెత్తే మాట్లాడేవాడిని. ఇది 3,200 3,500 కోట్ల స్కామ్ కాదురా తండ్రి, ఇది 31,500 కోట్ల రూపాయల స్కామ్ అని నేను చెప్తా ఉండవు. ఎత్తి చాటుతుండ, గొంతెత్తి చాటుతా ఉండ. దీన్ని ఎవరు దర్యాప్తు చేయాలి? ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా అవి బయట పెట్టట్లేదు? ఇంకా అంటే ఇక్కడ ఈ లిక్కర్కు సంబంధించినటువంటి మద్యపాన నిషేధ ఉద్యమానికి ఆద్యులు మేము. దానివల్ల కుటుంబాల నాశనం కాకుండా ఉండటం, నాశనం అయిపోతుండే అని చెప్పి ఆ ఉద్యమాన్ని ఆరంభించిందే మేము. ఆ ఆరంభించినటువంటి మా కలిగిరి మండలంలో మొట్టమొదట మద్యపాన నిషేధం జరిగింది. మా కలిగిరి మండలంలో ఒక గ్రామం ఉంటుంది దోపుగుంట అని. ఆ దోపుగుంట అంతా మా బంధువుల విలేజ్ కాబట్టి మా మాంగారే ఆ ఉద్యమాన్ని నడిపించింది, డాక్టర్ అంకయ్య గారు. ఆయన నడిపిస్తే మొట్టమొదట అక్కడ రగిలినటువంటి మా గ్రామాల్లో రగిలిన ఉద్యమము 1994 ఎలక్షన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తున్నానంటే ఆడవాళ్ళందరూ గంపకొక్కలుగా ఓట్లేసి మద్యపాన నిషేధాన్ని సాధించినారు ఆనాడు. దోబుగుంట రోసమ్మ పేరు వినబడింది గట్టిగా. ఇప్పుడు పూర్తిగా ఏంటంటే పేరు మీదనే చెప్పుకుంటాం మనం. అది ఆ ప్రభుత్వం నడిపించిన ఆంకి ఆ ఉద్యమానికి ఏం పెద్ద సంబంధం లేదు. వాస్తవాలు మాట్లాడుతున్నా నేను. ఆ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాడు చనిపోయి ఉన్నాడు, డాక్టర్ మన నెల్లూరులో ఉంటాడు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ అంకయ్య గారు, కాళేశ్ అని ఒక్కరోడు ఉంటారు. కాకపోతే ఆమె గ్రామంలో నేను చెప్తున్నా కదా, ఆమె గ్రామంలో చిన్న షాప్ పెట్టుకొని ఉండేది, చిన్న షాపు, 2 ఇళ్ళుంటే కేసుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాలని గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ పెద్ద ఆమె మంచి ఆమె ఈమె తిరగద్దులని ఆమెను పెట్టారు. ఆ ఉద్యమానికి ఎన్నుముక లాంటి వాడు డాక్టర్ అంకయ్య. ఇది సత్యం అన్నమాట. వీళ్ళు రాసుకున్న రాతలన్నీ నిలబడవు. రైట్. ఇప్పుడు అది కాదు కదా మన ఇది. అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ మీరు అంటున్నట్టు ఇంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటే 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో, అదేదో ప్రజలకి చెప్తే ప్రజల్లో ఇంకాస్త అవేర్నెస్ పెరుగుతుంది కదా. నేను అనేది అదే. ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మద్యం షాపులు టెండర్లు వేసినారు కదా, టెండర్లు వేసినారు, మంచి ముందు అంటున్నారు కదా. గుండె మీద చెయ్యేసుకొని ఆనాడు ఆ పాలకులు, నేటి పాలకులు ఏ షాపు కాడ లంచం తీసుకోలేదో నాకు చెప్పండి. లంచం వల్ల జనాలు సావరుగా? లంచం వల్ల జనాలు సావరుగా? మంచి ముందు చెడ్డ ముందు ఏమీ ఉండదు గోపి గారు. ఈ మద్యం అనేది ఒక మహమ్మారి, కుటుంబాలని చిదిమేసేటటువంటి మహమ్మారి. ఈ మద్యపానం వల్ల ప్రభుత్వాలు నడిపించాల అనుకోవటమే నా దృష్టిలో తీవ్రమైన అవేకమైనటువంటి చర్య. మద్యం మీద వచ్చే ఆదాయముతోటే ప్రభుత్వాలు నడవాలనుకుంటాం. ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక్క మాట, ఏం జరిగి ఉండొచ్చు? ఎందుకు అంత ఎక్కువ రేటుకి వైసీపీ మద్యం అమ్మాల్సి వచ్చింది అని అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏవో ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇంతమంది చనిపోయారంటే ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేననేది ఆ మొద్దు కల్తీ ముందు. అది మీకు గంజాయి పంట ఉంది కదా, మన్యంలో గంజాయి పంట కాల్చేశాడు ఎవరు? అప్పటి డీజీపీ ఇమ్మీడియట్ గా పోస్ట్ నుంచి తీసేశారు, గౌతమ్ సవాంగ్. స్పిరిట్ లో ఆ గంజాయిని కలిపారు డిస్టిలేషన్ చేసి. ఆ రోజు ప్రతి బాటిల్కి సంబంధించినటువంటి ఏ ప్లాంట్ కన్నా వెళ్ళండి, ఎనాలిసిస్ రిపోర్ట్ తీస్తారు. నాటి నరసాపురం ఎంపీ గారు ఎనాలిసిస్ రిపోర్ట్ తీశాడు ప్రైవేట్ కంపెనీల్లో. ప్రతి బ్యాచ్కి ఎనాలిసిస్ రిపోర్ట్ తీయాల, కంటామినేటెడ్ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీయాల. ఆ పత్రాలు ఇప్పటి వరకు సిట్టు బయట పెట్టాల.
ఏ కంపెనీ అయినా సరే దాదాపు 100 డిస్టిలరీలు ఉన్నప్పుడు బ్యాచ్ వైజు దాంట్లో ఎనాలిసిస్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ఎనాలిసిస్ రిపోర్ట్లు బయటకు ఎందుకు పెట్టడం లేదు నేటి కూటమి ప్రభుత్వం? ఇది కదా వ్యాలిడ్ పాయింట్. ఆ రోజు బ్యాచ్ వైస్ ప్రభుత్వానికి సప్లై చేసినప్పుడు ఎనాలిసిస్ రిపోర్ట్ కూడా ఇస్తాడు. ఆ రిపోర్ట్లు బహిర్గతమని చేయమని చెప్తుండ, పబ్లిక్ డొమైన్లో పెట్టమనండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని, కూటమి ముఖ్యమంత్రిని ఆనాటి 5 సంవత్సరాల కాలం నాటి ఎనాలిసిస్ రిపోర్టు, ఉత్తి టర్నోవర్ రిపోర్ట్ కాదు, ఏ ఆ లిక్కర్లో సప్లై చేసిన లిక్కర్లో ఎనాలిసిస్ రిపోర్ట్ బయట పెట్టడానికి కూటమి మంత్రి మండలికి వచ్చిన జబ్బేంటి అంటున్నాం మేము. మీరు కెమిస్ట్రీ కూడా చేశారు. ఎస్, నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండి. కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం కలిపితే ప్రజలు క్రమంగా చనిపోయే పరిస్థితికి వెళతారు అది సేవించిన వాళ్ళు? దాంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు చెరుకు రసం నుంచి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయో అక్కడి నుంచి మొలాల్సిస్ తీస్తారు. ఆ మొలాల్సిస్ నుంచి స్పిరిట్ తయారవద్ది. ఆ స్పిరిట్లో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆల్కహాల్ అంటారనమాట. ఆ స్పిరిట్ని వాళ్ళు ఎక్కువ రోజులు ఆపెట్టి ఆ స్పిరిట్ని డైరెక్ట్ సారాయి అనుకోండి, అది తక్కువ రేటుకి వస్తుంది. దానికి కలర్ కోటింగ్ ఇచ్చేసి లేబుల్ మార్చుకొని బాటిల్ అంతా ఒకటే, లోపలంతా ఒకటే సరుకు. అది తాగినోళ్ళంతా తాగినోళ్ళు ప్రతి ఒక్కరు చెప్పారు కడుపు మంట అంటుండేవాళ్ళు. ఈ గంజాయికి సంబంధించినటువంటి శీలావతి అంటారు, ఏది ఆ గంజాయి మొక్కని మన్యం ప్రాంతంలో దొరికే దాన్ని డిస్టిల్ చేసి అది కూడా కలిపినారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏంటంటే దాని అనాలిసిస్ రిపోర్ట్ కానీ బయట పెడితే అనాలిసిస్ పెట్టాలి అనేది మీ డిమాండ్. ఓకే ఫైన్. నేనేమంటున్నానంటే ఏం కలిపితే చచ్చిపోయే వరకు తీసుకెళ్తుంది అని. మీరు అన్నట్టు స్పిరిట్, ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగింది అనుకోండి, ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా చచ్చూరుకుంటారు. 75% ఆల్కహాల్ కాడ ఆల్కహాల్ పెంచి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు స్పిరిట్ టోటల్ ఒరిజినల్ స్పిరిట్లో కొంత మిక్స్ చేసి తాగారనుకో ఎవడేం చేస్తాడు? అది తక్కువకి వస్తుందా? కాదు, అది ప్రాసెస్ విధానం ఉంటుంది. కొన్ని రోజులు దాన్ని పెట్టాలి, కొన్ని రోజులు నిలవబెట్టి దాన్ని డిస్టిలేషన్ చేయాలి. నిలవబెట్టే కొద్ది దాని క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. ఇది అంతా ఏంటంటే డైరెక్ట్ స్పిరిట్కి కలర్ కోటింగ్ ఇచ్చి సప్లై చేశారు వీళ్ళు. డైరెక్ట్ స్పిరిట్ అది. వీళ్ళు సప్లై చేసిన మందంతా డైరెక్ట్ స్పిరిట్కి మిక్స్ చేసి మంచి మందు ఇది అది మొత్తం కలపసి బాటిల్ పెట్టేవాళ్ళు. సహజంగా అయితే ఎట్లా తయారు చేస్తారు? సాధారణంగా ఓ మంచి మందు అనేదాన్ని మందులో మంచిది ఏముండదు. యాక్చువల్గా స్పిరిట్కి ఏంటంటే ఎక్సైజ్ ఉంటుంది. ఎక్సైజ్ శాఖ కింద కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం ముందుకు పోవాలా. ఏది ఈ స్పిరిట్ని టోటల్గా మనం డిస్టిలేషన్ ప్రక్రియ వాడుకొని 100% ప్యూరిఫికేషన్ చేస్తారు. కొంత 75%, కొంత 65%, 25%. ఇప్పుడు మత్తు ఇంజక్షన్లు ఇచ్చేదానికి ఏం వాడతారు? అనస్థీసియా. మత్తు ఇంజక్షన్లు ఇచ్చడానికి ఎక్కువ ఇస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు, ఆటోమేటిక్గా చనిపోతాడు. ఈ ప్రాసెస్లో కూడా ఏంటంటే ఆగండి, బీర్ వచ్చి మీకు మా మొక్కజొన్న కండి నుంచి బీరు తీస్తారు. రేషన్ బియ్యం ఎక్కడికి పోతుంది అనుకుంటున్నాను మీరు? పేదలకు ఇచ్చే రేషన్ బియ్యము, దాని ద్వారా కూడా కొంత బీర్ ప్రోడక్ట్ తయారవుద్ది, బీర్ ఐటమ్స్ తయారు చేస్తారు. మేజర్ రిసోర్స్ ఏంటంటే ఈ లిక్కర్ తయారు చేసేటానికి 2 రిసోర్సులు ఉంటాయి మీకు. ఒకటి చెరుకు రసం నుంచి మొలాలసిస్ నుంచి స్పిరిట్ తయారు చేస్తారు. 2 ద్రాక్ష నుంచి ఎక్కువగా మరగబెట్టేసి ద్రాక్ష నుంచి తీసుకొని చేస్తారు. ఇంకా గోధుమలు, రైసు, మొక్కజొన్న ఈ 3 నుంచి బీర్ తయారు చేస్తారు. ఈ రేషన్ బియ్యము మాఫియా అనేది దీనికి బీర్ తయారు చేసేదానికి కూడా పోతూ ఉంటాయి. బియ్యము కూడా ఇప్పుడు పల్లెల్లో పేదలకు ఇచ్చేటటువంటి బియ్యము కూడా ఆఫ్రికా ఖండానికి ఎక్స్పోర్టే కాకుండా దీనికి కూడా పడతాయి, బీర్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా పోతూ ఉంటాయి. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఒకటి, అప్పటి ప్రభుత్వ పెద్దలు లేదా పాలసీ రూపొందించిన వాళ్ళు లేదా డిస్టిలరీస్, ఒకటి డబ్బుల కోసం చేయాలా ఇది? రెండోది మీరు అన్నట్టు ఇలా చేస్తే ప్రజల్ని చంపడం కోసం చేయాలా? దేనికోసం చేసినట్టు? అంటే ప్రజల్ని చంపడం వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుందా ఒకవేళ ఇట్లా?
చంపడం ఉద్దేశం కాదు, కానీ తెలియకుండా ఉచ్చులో పడిపోయినారు. ఇలాంటి కంటామినేట్ చేయడం అని వాళ్ళకి దాని గురించి తెలీదు. అక్కడ ఉన్న ఆ గ్రూపులో ఉండేటటువంటి వాళ్ళు కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఎవరు లేరు, ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు లేరు, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మీకు అరెస్ట్ అయిన బ్యాచ్ మొత్తం కూడా చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మొత్తం చూసుకోండి మీరు. దీంట్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. కేవలం నేను అంటుండే ఏదంటే ఆ రోజుకు సంబంధించిన బ్యాచ్ వైజ్ డిస్టిలరీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు సత్య డిస్టిలరీస్ ఉన్నాయి, బొత్స సత్యనారాయణ మంత్రిగా ఎప్పటి నుంచో ఉన్నాడు. బ్యాచ్ వైజ్ ఎనాలిసికల్ రిపోర్ట్ ఉంటుంది కదా, బయట పెట్టమని చెప్పండి. ప్రతి డిస్టిలరీస్కి సంబంధించి బ్యాచ్ వైజ్ కానీ ఎనాలిసిస్ రిపోర్ట్ కానీ బయటికి తీస్తే ఇది మొత్తం తేట తెల్లమైపోద్ది. మనకి ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, హైదరాబాద్లో ఐఐసిటి ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, హైదరాబాదులోనే సిసిఎంబిఏ ఉంది, సెంట్రల్ మాలిక్యులర్ బయాలజీ అని ఒక డిపార్ట్మెంటే ఉంది. వీళ్ళందరూ మీకు రిపోర్టు దాంట్లో ఏమేమి ఉన్నాయి, దీనికి మనిషి చచ్చిపోవాల్సి ఉన్నాయన్నీ రిపోర్ట్లు ఇస్తారు కదా. ఈ కోణంలో ఏ రోజు దర్యాప్తు జరగటంలా మాలాంటి వాళ్ళందరం చెప్తుండేది ఏంటంటే, ఇది కేవలం అల్ప సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వ పెద్దలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దోషులే. దీంట్లో ఈ వ్యాపారంలో రెండూ దోషులే. ఒక మాట అంటే మీరు అంటున్నట్టు దీనికోసం ప్రత్యేకంగా సినిమాలు తీయాల్సిన అవసరం ఏం లేదు, మేమే చెప్తున్నాం కదా అని అంటారు. మేము చెప్పడం అని అంటాం. ఎనాలిటికల్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎలిటికల్ రిపోర్ట్స్ ఉంటాయి ప్రతి బ్యాచ్కి. నేను అదే సార్ అంటున్నా, మీరు చెప్తున్నది ఆ రిపోర్ట్స్ ఏంటో బయటికి తీస్తే ప్రజల ముందు ఉంచితే తెలిసిపోద్ది. దీనికోసం ఆల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ చెప్తాయి కదా. గుంటూరులో ఉన్న కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, నాగార్జున యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీలు ఉన్నాయి కదా, మనకి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది కదా, ఎప్పుడో పుట్టిన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురంలో ఉంది, రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో ఉంది. మొత్తం చదువుకున్న యువత చెప్తారు కదా. ఆ రిపోర్ట్లు బయట ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా మేల్కోమని చెప్తున్నాను. ఏ నెలకు ఆ నెల, ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఎలక్ట్రికల్ రిపోర్ట్లు బయట పెట్టండి. ఒక మాట ప్రజలైతే తెలుసుకోవాలి. ప్రజలని చైతన్యం పరచడానికి, ఒక దుర్మార్గుల గురించి తెలియజెప్పడం కానించి ఈ సినిమాలు బాగా ఉపయోగపడతాయి. సినిమా అనేది ప్రజల్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక రాక్షసుడి గురించి రామాయణం చదివితే రావణాసురుడి గురించి తెలిసింది మనకి. నరకాసురుడి గురించి మనకి ఎలా తెలిసింది? శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుంటే నరకాసురుడి గురించి మనకు తెలిసింది. మహాభారత కురుక్షేత్ర మహాసంగ్రామం ఎలా తెలిసింది? చరిత్ర చదివితేనే అందరు చూసారా మహాభారతాన్ని? ఎవరన్నా అది ఎవరన్నా చూసారా? ఆ పుస్తకాల్లో ఉంది కాబట్టి నాడు ఎలా డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి సినిమాల రూపంలో వస్తూ ఉంది. ఇటువంటి సినిమాలు రావడం మంచిదే. ప్రజలు చైతన్యం అవుతారు, గవర్నమెంట్ని ప్రశ్నిస్తారు. గవర్నమెంట్ ఆదాయం కోసము ప్రజల ప్రాణాలు తీసేయొచ్చా? ఈరోజు సింగిల్ పాయింట్ అజెండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకులు సత్యకుమార్ భుజస్కంధాల మీద పడింది. నేను చెప్పిన డేటా తప్పు అయితే దేనికైనా సిద్ధం. నేను 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఇతంతువులు లిస్టు చేయమనండి. ఎందుకు చచ్చిపోయారు? ఏ కారణం చేత చచ్చిపోయారు? ఇది ప్రభుత్వం చేసిన నరహత్యలని నేను అంటాను. ఒక ప్రభుత్వం ఎంటైర్ క్యాబినెట్ మనుషులను చంపే అధికారం ఏడకెవడిచ్చాడు? అందువల్ల నేనంటే ఆ కోణంలో చూడాలి మనం, అంతే తప్ప ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య వైర్యంగా మనం చూడవద్దు. ఒక నరహంతకులు మనుషులు చంపేసి వీళ్ళు ఆ రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు లేదు? ఒక మనిషి చనిపోయిన తర్వాత ప్రతి మనిషికి శవానికి కూడా పోస్ట్ మార్టం చేస్తారే, ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు? అంటే వీళ్ళ భోగోతాలన్నీ, వీళ్ళ దోపిడీ భోగోతాలన్నీ బయటకు వస్తాయని చెప్పి న్యాచురల్ డెత్గా సర్టిఫికేట్లు ఇచ్చిన నాటి వాళ్ళని ఏమనుకోవాలా? ఆ రోజు జనన మరణ రిజిస్టర్ ఉంటుంది కదా, ప్రతి మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఆ సర్టిఫికేట్లో మీరు చూడండి న్యాచురల్ డెత్ అని ఉంటుంది. ఆ అమ్మాయిని అడగండి, చెప్పద్ది. భర్తను కోల్పోయిన అమ్మాయిని అడగండి, ఇతంతో అడగండి, అమ్మ మీ భర్త ఎలా చచ్చిపోయారో వాస్తవాలు వస్తాయి. జరిగింది ఒకటైతే ఇడిచ్చిన సర్టిఫికేట్ ఒకటే. ఇది జనన మరణ రిజిస్టర్ కూడా మోసం చేసినట్టే. కాబట్టి నేనంటే నాకు హృదయ విదాహరణతో ఆవేదనతో చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతారు, ఇంక ఏమైతే చచ్చిపోతారు? వాళ్ళు బోర్డర్లో యుద్ధం చేసుంటే చచ్చిపోతారు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అని నేను అంటాను. దాదాపుగా 30,000 మంది మహిళలు వితంతువులుగా మారారు నేను చెప్పిన ఏజ్ ఫ్యాక్టర్లో. అందువల్ల ఇది ఒక వాటి మీద కేసులు పెట్టాలా, ప్రభుత్వం చేసిన హత్యలుగా కేసులు పెట్టాలా అనేది నా వాదన. అందువల్ల ఆ సినిమా రావడం మంచిదే, ప్రజల్ని చైతన్యం చేయడానికి
బాహుళిక ఆ రోజుల్లో బుర్ర కథలు అరికథలు ఎందుకు చెప్పారా? మంచిని చెడుని బోధించడానికి నాటి కళలను ఎందుకు బోధించారు? రాజుల కాలంలో కళలు ఎందుకు బోధించారా? మంచిని చెడుని ప్రజల్లోకి చెప్పితే వివేకంతో మసులుకుంటారని అరికథలు బుర్ర కథలు తోలుబొమ్మలాటల రూపంలో చెప్పారు, మంచి చెడులు చెప్పారు. కాబట్టి ఇవాళ డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి డిజిటల్ మీడియాలో ఒక ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని బయట పెట్టినందుకు ఆ తీసిన ఆ నిర్మాతకి హ్యాట్స్ ఆఫ్. రైట్, నమస్కారం.